జరిగింది. మా యువమోర్చా అధ్యక్షుడు గణేష్ గారు, మా వైస్ ప్రెసిడెంటు కళ్యాణ్ గారు, ఎస్టీ మోర్చా రవినాయక్ గారు, యశస్వి గారు, అనితా రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క యువమోర్చా టీం అంతా కూడా పాలిటెక్నిక్ కళాశాలపై విద్యార్థులతో మాట్లాడటానికి మేము నిర్ణయించాం. ఇది అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హౌస్ అరెస్టు. విద్యార్థులను కలవడానికి వీల్లేదు అనేది ప్రభుత్వ నిర్ణయము. ఏది ఉన్నప్పుడు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఒక ఏదైతే ఉద్యమం ఉందో, ఇది ఏదో 2 రోజుల కోసము ఫీజు రీఎంబర్స్మెంటు లేకుంటే పాలిటెక్నిక్ విజిట్ కాదు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి యావత్ విద్యా వ్యవస్థ, విద్యార్థుల భవిష్యత్తు, ఈ రెండింటికి ముడిపడినటువంటి ఉద్యమం మాది. గత ప్రభుత్వం కూడా విద్యార్థుల్ని ఆ రోజుకు చెప్పారు. తెలంగాణ రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు 2 సంవత్సరాలు, ఏడాదిన్నర నుంచి 2 సంవత్సరాల వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 13 స్టేట్ యూనివర్సిటీస్, ప్రభుత్వం సంబంధించినటువంటి యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్ నియామకం కాలే. అప్పుడు ఏదైతే ప్రొఫెసర్లు, టీచర్లు అప్పటి వరకు ఉన్నారో చాలామంది రిటైర్మెంట్ అయిపోయారు, చనిపోయారు, చాలామంది అవసరం పడ్డాయి. ఇంతవరకు ఆ విశ్వవిద్యాలయాల్లో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా కొత్త అపాయింట్మెంట్, రిక్రూట్మెంట్ జరగలేదు విశ్వవిద్యాలయాలు. చివరికి విశ్వవిద్యాలయంలో ఒక బ్లాక్ గ్రాంట్ అని ఉంటుంది, దాన్ని జనరల్గా వాడరు. దాన్ని కూడా వాడాల్సి వచ్చింది విశ్వవిద్యాలయాల్లో ఒక పంతులకు, అక్కడ ఉన్న టీచర్లకు శాలరీస్ కోసం. విశ్వవిద్యాలయాలకు మన ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చి నరేంద్ర మోదీ గారి యొక్క విద్యా వ్యవస్థ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ విశ్వవిద్యాలయాలకు వారు వచ్చారు, మన ఉస్మానియా విశ్వవిద్యాలయం చెప్పి నేను 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఏడాది అయిపోయింది, 1000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే. అంతేకాకుండా ఈరోజు విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైమరీ స్కూల్స్లో కూడా ప్రైమరీ స్కూల్ టీచర్స్ కూడా ఈరోజు రిక్రూట్మెంట్ లేవు. స్కూల్స్లో మొత్తం కూడా విద్యార్థుల్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఒక పని మర్చిపోయి రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ పేరు మీద స్కూల్స్ అన్ని కూడా తీసేసి తగ్గించి, విద్యార్థులకు చదువు చెప్పడానికి టీచర్లు లేరు, వాళ్ళకి ప్రమోషన్ లేవు, వాళ్ళకి హెల్త్ కార్డు లేవు, సరైన టైంలో శాలరీస్ రావు వాళ్లకు. చివరికి ముఖ్యమంత్రి గారే వారు కౌన్సిల్లో, అసెంబ్లీ అన్నది జరిగింది, నా దగ్గర విద్యార్థులకు టీచర్లకు జీతాలు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, మీరే చెప్పండి నేను ఏం చేయాలన్నారు. టీచింగ్ ఫీల్డ్లో, ఎందుకంటే నేను ఒక టీచింగ్ ఫీల్డ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, మా ఫాదర్ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే కాబట్టి పెన్షన్ మీద బతుకుతున్నటువంటి ఒక ఈ మొత్తం టీచర్లు, వాళ్ళకేం బిజినెస్లు ఉండవు, వాళ్ళకేమీ ఇంకా వేరే ఉండదు. మొత్తం పనిచేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఏదైతే వస్తుందో దాంతో వాళ్ళ జీవితం గడుపుతారు. పిల్లల పెళ్ళిళ్ళు కానీ, చదువులు కానీ, ఫర్దర్ స్టడీస్ కానీ. అటువంటి ఒక వాళ్ళ ఏవైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వకపోతే చాలామంది టీచింగ్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విద్యా వ్యవస్థ ఈ విధంగా పెడుతున్నారు? గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం, నేను ఒక విషయం 2 కాదు, ఈ ప్రభుత్వం నిజంగా వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ అన్నారు, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇంకా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం బకాయి పెట్టింది అన్నారు, మీరు అప్పుడు మాట్లాడలేన్నారు. నేను మాట్లాడానప్పుడు కౌన్సిల్లో రికార్డులో మీరు చూడండి, నేను మాట్లాడాను, మీకు గొడవలు కూడా చేసినాము. మేమే కాదు, ఏబీపీ స్టూడెంట్స్ కూడా ఆ రోజు ఫీజు బకాయిల గురించి ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం కూడా చేశాం. ఎందుకంటే నిన్న మొన్న మంత్రులు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అప్పుడు మీరు మాట్లాడలేదని. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది, బీఆర్ఎస్కు విద్యార్థుల విషయంలో అసలు మాట్లాడే రైతుకు అధికారం లేదని మేము చెప్తా ఉన్నాం. అది ఈరోజు కొత్త జీవోలు తీసుకువచ్చి విద్యార్థుల్ని మీరు ఎటు తీసుకుపోవాలని చూస్తూ ఉన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు చాలామంది, వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి దీంట్లో. మరి ఈ పాలిటెక్నిక్ కోర్స్ ఏదైతే ఉన్నదో ఈ కోర్సు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ టైప్ ఆఫ్ కోర్సే. దాంట్లో కూడా ఎలక్ట్రిక్ స్ట్రీమ్స్ ఉన్నాయి, మెకానికల్ స్ట్రీమ్ ఉంది, దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి స్ట్రీమ్స్ ఉన్నాయి. దాంట్లో కొంతమంది దాని తర్వాత ఈసెట్ రాసుకొని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేరి ఇంజనీరింగ్ పూర్తి చేసేటటువంటి పరిస్థితులు మనం చూసినాం.
కానీ ఇప్పుడు అది శక్తి అనేది స్కీమ్ పెట్టి జియో 97 ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం కూడా ఈరోజు మూసేసే పరిస్థితి. పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్కి పోకుండా వేరేగా పోకుండా మొత్తం వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్కే పరిమితం చేసి వీళ్ళకే స్కిల్ ఉంది. ఎవ్రీ పాలిటెక్నిక్ స్టూడెంట్ హ్యాస్ గాట్ సమ్ స్కిల్. వాళ్లకు ఈరోజు మీరు ఏం చేస్తున్నారనే విషయాన్ని జియో 97 ద్వారా మీరు చెప్పదలుచుకోవాలి. మీ స్పష్టత లేదు కాబట్టి మళ్ళీ కమిటీ వేశారు, హై పవర్ కమిటీ, కేశవరావు గారి నాయకత్వంలో, కోదండరామ్ గారి యొక్క నాయకత్వంలో. ఈ హై పవర్ కమిటీ ఎందుకు వేశారు మీరు? మీకు వాస్తవానికి క్లారిటీ ఉండుంటే మీరే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా స్టూడెంట్స్కు. ఆ స్టూడెంట్స్ అడిగితేనే వాళ్ళ మీద లాఠీ చార్జ్, జైలుకు పంపించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం. ఈరోజు వాళ్ళని బెదిరిస్తున్నారు. మొత్తం రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ ముందు పోలీసులు పెట్టేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు విద్యార్థుల్ని. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి, విద్యా వ్యవస్థ పరిస్థితి. ఫీ రీఎంబర్స్మెంట్ మనం చెప్పాం. నేను మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు ముందు వచ్చే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు 15,000 కోట్లు అయింది. నిన్న మనం లెక్క చూస్తాను, 15,000 కోట్లు, దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు బకాయిలు ఉన్నారు. నేను ఆ రోజు ధారణ చేసిన సమయంలో సాయంకాలం పూట కొంతమంది విద్యార్థుల ప్రైవేట్ అకౌంట్లో కొంత అమౌంట్ వేశారు. కొంత ఏంటంటే కొద్దిగా దీన్ని డైవర్ట్ చేయడానికి. ఇది ఫీజు బకాయి అనో లేకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకు ఏదో ఇంజనీరింగ్ చేయాలనో ఇది ఇష్యూ కాదు ఇక్కడ. ఎందుకంటే దేశమంతా కూడా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టేట్లే తిరిగి అసలు మొత్తం వ్యవస్థనే మొత్తం పాడైపోయింది, యువత అంతా ఇదైపోతుంది, స్టూడెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రం తెలంగాణలో మీకు ఏదైతే నెలకు కరెక్ట్గా ముడుపులు ముడతాయో ఇక్కడ స్కాలర్షిప్ మాత్రం ఇయ్యరు, మీకు మాత్రం ముడుపులు టైం పుడతాయి. అటువంటి రాష్ట్రంలో ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. యంగ్ ఇండియా గురుకులాన్ని ఆయన